హిందువులారా, ఇప్పుడు కొన్ని దేశాలలో పరిస్థితి చూసి రేపటి హిందుస్థాన్ పరిస్థితి ఏమిటి, మరియు రేపటి మన తరాలు సురక్షితమేనా అని భయపడుతున్నారా? అయితే మీరు ఈ కొన్ని చేయండి లేదా పాటించండి చాలు, మీరు ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవేంటంటే, మన పేరులో మరియు మన గడప లోపటే కులంతో గడప దాటితే హిందువుల మన సంగతి మర్చిపోకండి. మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే తప్పకుండా బొట్టుతోటే వెళ్ళండి. అది మన పిల్లలకు కూడా అలవాటుగా మార్చండి. వారంలో ఏదో ఒక రోజు కుదిరిన సమయంలో మన దగ్గరలో ఉన్నటువంటి గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళి కొంత సమయం గడిపిరండి. మనం ఇండ్లపైన వ్యాపార స్థలాలపైన తప్పకుండా కాషాయ జెండా కట్టండి. మనం ఏది కొనాలన్నా ఏది వ్యాపారం చేయాలన్నా హిందువుల దగ్గరే కొనండి, హిందువులతోనే వ్యాపారం చేయండి. మీరు ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంటే తప్పకుండా హిందువులకు ఉద్యోగం ఇచ్చే అవకాశం కల్పించండి. ముఖ్యంగా మన హిందువుల గురించి నిలబడి పోరాడేటువంటి వారికి లేదా సంస్థలకి తప్పకుండా అండగా నిలబండి. మరీ ముఖ్యంగా మన హిందువుల గురించి నిలబడేటటువంటి ఆలోచించేటువంటి పార్టీకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిసారి గెలిపిస్తూనే ఉండండి.